ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయే కథ శంకరమంచి సత్యం గారు రాసిన అమరావతి కథల నుంచి భోజన చక్రవర్తి అనే కథ. చెరువులో స్నానం చేయడానికి భయపడే జనానికి గజ ఈతగాడి కథెందుకు అని తమరు అడగచ్చు. కానీ అత్తెసరు గిన్నెడు అన్నం 6గురికి సరిపోతున్న ఈ రోజుల్లో అప్పం బొట్లు ఆహార విశేషాలు నమ్మినా నమ్మకపోయినా తెలుసుకోవడం అవసరం. అప్పం బొట్లు 15 ఏళ్ల వయసులో ఆవిడ దూరానున్న ఓ పల్లెటూరికి పురిటి కబురు మోసుకెళ్ళాడు. చూపానని సూరమ్మ మునిమనవుడు పుట్టాడన్న వార్త విని పొంగిపోయి ఆ సంధి చీకట్లో కందిపచ్చడి నూరి అప్పం బొట్లని భోజనానికి లెమ్మంది. వడ్డించిన మొదటి వాయకే నూరిన కందిపచ్చడి శాంతమైపోగా సూరమ్మ అటకమించి ఆవకాయ దించింది. నేత గిన్నె కందిపచ్చడికే ఖాళీ అయిపోతే ఆవకాయలోకి నూనె వడ్డించింది. మూడో కలుపుకి ఆవకాయ జాడి అడుగంటగా గోంగూర బాణ ముందు పెట్టింది. బాణలో గోంగూర అయితే కొంత మిగిలింది, కానీ వండిన అన్నం పూర్తవడంతో మళ్ళీ వండే ఓపిక లేక సూరమ్మ మొహమాటం విడిచి ఇక మజ్జిగ కలుపుకో అనేసింది. వండిన వంటంతా అప్పం బొట్లకే వడ్డించిన సూరమ్మ మజ్జిగ తాగి పడుకుంటే నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ ఇంట్లో ఏదో చప్పుడు అవుతుందంటే దొంగలేమోనని దీపం పెద్దది చేసి ఎవడ్రా అక్కడ అని కర్ర తీసుకెళ్తే అక్కడ అప్పం బొట్లు గిన్నెల్లో ఏమైనా మిగిలిపోయిందేమోనని వెతుక్కుంటూ కనిపించాడు. సూరమ్మ నువ్వట్రా పిచ్చి సన్నాసి, ఆకలేస్తుందిట్రా అని అప్పటికప్పుడు పొయ్యి రాజేసి పిండి కలిపి రొట్టె ముక్కలు పోసిస్తే అవి తిన్న తర్వాత గురక పెట్టి నిద్రపోయాడు అప్పం బొట్లు. మర్నాడు ఉదయం అప్పం బొట్లు ఆకలెరిగిన సూరమ్మ సాలెడు నెయ్యి పోయించుకొని గొల్లని పిలిచి 5 సేర్లు పెరుగు తెప్పించి మానెడు కందిపప్పు వండి అటక మీద ఊరగాయలన్నీ దింపి వేడివేడిగా అన్నం వడ్డించింది. ఆవకాయ నిన్ననే పూర్తయింది కనుక మాగాయ, మెంతికాయ ముక్కల పచ్చడి, పప్పులో ఒకదాని తర్వాత ఒకటి కలుపుతూ ఖాళీ చేశాడు అప్పం బొట్లు. ఆ తర్వాత చింతకాయ పచ్చడి మీదకి లంఘించి చింతగింజలు మాత్రం మిగిలించాడు. ఆ పైన 5 సేర్ల పెరుగు కలిపి అందులో నంచడానికి కారం పచ్చడి లేకపోతే ఉట్టినున్న ఉసిరికాయ కుండ దింపించి చప్పగా ఉన్న దాంతోనే సరిపెట్టుకొని భోజనం ముగించాడు. సంవత్సరానికి సరిపడా ఊరగాయలు ఒక్క రోజులో తుడిచిపెట్టుకుపోతే పోయినాయి కానీ పిల్లాడు కడుపు నిండా భోంచేశాడు అని తృప్తి పడింది సూరమ్మ. అప్పం బొట్లు భుక్తాయాసం తీర్చుకొని 4 వేళ బయలుదేరి తిరిగి అమరావతికి వస్తుంటే ఊరుకు ముందు డొంకలో సుబ్బయ్య గారు కంగారు పడుతూ కనిపించారు. ఏమిటా కంగారు అని అప్పం బొట్లు అడగ్గా 5 బస్తాల జొన్నలున్నాయి, బండి మీద వేసుకెళ్ళాలని ఎడ్లను తోలుకురారా అంటే పాలేరు ఇంకా రాలేదు, వర్షం వచ్చేట్లుంది అన్నారాయన. ఓ సింతేనా అని అప్పం బొట్లు ఉత్తరీయం నడుముకి బిగించి సరాసరి బండి దగ్గరికి వెళ్ళి కాడెత్తి భుజం మీద వేసుకొని సరిన ఊళ్ళోకి లాక్కొచ్చి ఆ 5 బస్తాల జొన్నలు అలవోకగా సుబ్బయ్య గారు వరండాలో పడేసి చేతులు దులుపుకి ఇంటికి పోయాడు. కొంతకాలం తర్వాత సుబ్బయ్య గారు అప్పం బొట్లు తరపున పందెం కట్టాడు. 200 ఆవడలు తింటాడు అని పందెం. గుళ్ళో మంటపంలో ఏర్పాటు చేశారు. జనం అబ్బురంగా రాసాగారు. పొద్దుట్నుంచి గారెలు వండి పెరుగులో వేస్తున్నారు. 4 బాణల పెరుగు తెప్పించారు. ఆవడంటే ఇప్పటి కాలం ఆవిడ, ఒక్కొక్క ఆవిడ దోసెడు వెడల్పు, 2 అరచేతుల మందం. ఆ 4 గంటల వేళ అప్పం బొట్లు స్నానం చేసి మంటపం దగ్గరకు వచ్చేసరికి జనమంతా గుమిగూడి ఉన్నారు. మండపం మధ్యన బాసి పట్టు వేసుకొని పక్కకు చూస్తే 4 గంగాళాల్లో మెంతి పెరుగులో తేలుతున్న ఆవడలు కనిపించాయి. వాటి మీద తిరగమోత మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, నోట నీళ్లు ఇరుస్తుంటే ఇంకెందుకు ఆలస్యం అన్నాడు అప్పం బొట్లు. కడిగిన విస్తరి పరిచి వరుసగా వడ్డించటం ఏమిటి,
10 ఆవిడ వడ్డిస్తుంటే 4 నిమిషాల్లో విస్తరి ఖాళీ అవుతోంది. విస్తళ్ళు కడిగి ఇచ్చేవాళ్ళు వడ్డించే వాళ్ళదే ఆలస్యమా అనిపిస్తుంది. మధ్య మధ్యన గొంతు జారడానికి మంచి తీర్థం పుచ్చుకుంటూ చూసేంతలోనే 4 గంగాళాల్లో ఉన్న 200 ఆవిడ మెంతి పెరుగుతో సహా అవలీలగా ఖాళీ చేశాడు అప్పంబొట్లు. జనం ఆశ్చర్యపోయారు. అంతటితో ఆపలేదు. ఖాళీ విస్తరి చూపిస్తూ ఇంకా ఉన్నాయా అని అడిగాడు. వంట మనిషి వచ్చిన జనానికి తలో ముక్క ఇవ్వచ్చునని ఓ 50 ఆవిడ వేసి వేరే గంగాళంలో పెట్టాడు. అది కూడా తెప్పించి పూర్తి చేసి బ్రేవుమని తేంచుకుంటూ లేచి వెళ్ళిపోయాడు అప్పంబొట్లు. జనం ముక్కును వేలేసుకుని వీడు హరించుకోలేడు, చస్తాడు అనుకున్నారు. అప్పంబొట్లు పార తీసుకుని సరాసరి కృష్ణకెళ్ళి అవతలొడ్డుకు ఈదుకుంటూ పోయి పారతో ఇసుక తవ్వటం మొదలెట్టాడు. అలా 2 గంటలు ఇసుక తవ్వి స్నానం చేసి ఇంటికొచ్చి రాత్రి శుభ్రంగా భోంచేసి పడుకున్నాడు. పెళ్లి భోజనాల్లో తలుపు వారగా కూర్చునేవాడు అప్పంబొట్లు. స్వయంగా వెళ్ళి 3 విస్తళ్ళు కలిపి కుట్టుకుని తెచ్చుకునేవాడు. గోకర్ణంతో పప్పు తెచ్చి గరిటెతో వడ్డించబోతే వెధవ గరిటెలు తీసేయి అని గోకర్ణం వంపించేసేవాడు. నేతి జారీతో నెయ్యి వడ్డిస్తుంటే వేళ్ల సందున ఎన్ని లోయలుండేవో తెలియదు. చేతిలో నెయ్యి కనిపించేది కాదు. జారీ ఖాళీ అవ్వవలసిందే. కూరల పళ్ళాలు, పప్పు గిన్నెలు, పులిహోర పళ్ళాలు, పులుసు బకెట్లు అన్నీ అప్పంబొట్ల దాకా వచ్చి ఖాళీ అయ్యి వెనక్కి వెళ్ళవలసిందే. ఆఖరిన లడ్డూల బుట్ట వస్తే గాలి కోసం హుస్ అన్నట్లు ఎంగిలి చెయ్యి జాడించి ఆ చెయ్యి బుట్టకు తగిలాగా అంటయ్యింది, ఇంకెందుకు పనికొస్తాయి అని బుట్టెడు లడ్లు విస్తట్లో వంపించుకునేవాడు. అలా సాగిపోయిన అప్పంబొట్లు ఆఖరి దశలో కరువొచ్చింది. పెద్దవాడైనా జఠరాగ్ని తగ్గిన జిహ్వ చావలేదు. 3 వీసెల వంకాయ కొని మువ్వంకాయ కూర చేయించి అరసోలెడు నెయ్యి వడ్డించగా నేను భోంచేస్తుంటే చూసి వినోదించేవారు శోభనాద్రి గారు. ఇప్పుడు ఆ సదుపాయం ఏది అని విచారించేవాడు. పోతూ పోతూ అప్పంబొట్లు కొడుకుని పిలిచి చెప్పాడు, పేరయ్య, నా తద్దినానికి మంచి తిండి పుష్టి ఉన్నవాణ్ణి భోజనానికి పిలవరా. అప్పంబొట్లు పోయిన తర్వాత పేరయ్యకి తండ్రి లాంటి తిండి పుష్టి ఉన్నవాడు కనిపించలేదు. ఉన్నా అలా పెట్టగల తాహతూ కుదరలేదు. అతని ముని మనవలకి అప్పంబొట్లు ఆహార్యాలు చెప్పుకోవడమే మిగిలింది.